హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో నవరాత్రికి 8వ రోజు ప్రసాదంగా అయితే ఎంతో స్పెషల్ అయిన మన ట్రెడిషనల్ స్వీట్స్ ఈ చక్కెర పొంగల్ అయితే నేను చూపించినట్టయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పొద్దున్న మీరు చేసి పెట్టారంటే చక్కెర పొంగల్ అనేది నైట్ వరకు ఇంతే కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఈ చక్కెర పొంగల్ చేయడానికి అయితే కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసేసుకొని దాంట్లో 1 కప్ అయితే నేను ఇక్కడ రైస్ వేస్తున్నాను. నార్మల్గా మనం రోజు అన్నం వండుకుంటాం కదా, అదే రైస్. దాంట్లో ఒక 1/2 కప్ ఏమో పెసరపప్పు వేయాలండి. మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి సగానిగా పెసరపప్పు తీసేసుకోవాలి. సో ఇప్పుడైతే మన పెసరపప్పు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇలా చేసుకోవటం వల్ల చక్కెర పొంగల్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం పెసరపప్పు అనేది మెత్తగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ అక్కడక్కడ తగులుతా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అలానే మరి ఎక్కువ కలర్ అయితే రానివ్వకండి. ఖచ్చితంగా బంగారు రంగులో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అయితే మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు లాస్ట్ క్లిప్ లో చూపిస్తాను చూడండి. అలా మంచిగా ఆ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ కూడా ఫ్రై చేయకండి. మరి బ్రౌన్ కలర్ గా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పెసరపప్పుని రైస్ లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. పెసరపప్పు వేసిన తర్వాత డైరెక్ట్ గా హ్యాండ్ పెట్టకండి, కొంచెం కాలే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం 1 సెకండ్ ఉండి హ్యాండ్ పెట్టండి. సో ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను వేసిన క్వాంటిటీకి కరెక్ట్ గా 4 కప్స్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి. మీకు పొలుగ్గా కావాలనుకుంటే 3 కప్స్ పోసుకోండి. అంటే నేను ఇప్పుడు తీసుకున్నాను కదా 1.5 కప్ రైస్ కి అండ్ పెసరపప్పుకి 4 కప్స్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం అయితే 1/2 స్పూన్ గీ వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ అయితే రానివ్వాలండి. అలా వస్తే మనకి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పొలుగ్గా లేకుండా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. మరి గట్టిగా తగిలితే కూడా బాగుండదండి రైస్ అనేది. సో మీరు అన్నంకి ఎలా వండుకుంటారో సేమ్ అలానే వండుకోండి, రైస్ బాగుంటుంది. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అయితే రానిచ్చానండి. విజిల్స్ అనేది ఒక 4కే రానిచ్చాను నేను. 4కే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ప్రెజర్ పోయే లోపే డ్రై ఫ్రూట్స్ అన్నా లేకపోతే బెల్లం అన్నవన్నీ తురుముకొని పెట్టేసుకోండి. నేనైతే రెడీగానే పెట్టేసుకున్నానండి. సో ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే బాండీ పెట్టేసుకున్నానండి. బాండీలో కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 కప్ ఏమో షుగర్ వేసేసుకొని ఇంకో 1/2 కప్ ఏమో ఇక్కడ బెల్లం వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే ఎక్కడ మీకైతే షుగర్ అనేది అన్నా బెల్లం అనేది ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపిన మెజర్మెంట్స్తో మాత్రం స్వీట్ ఇలానే వేసుకోండి. ఇంతకన్నా తగ్గించి వేసుకుంటే చప్పగా అంత బాగా అనిపించదు. ఇలా వేసుకుంటే తినే కొద్ది తినాలనిపిస్తుందండి చక్కెర పొంగల్ అనేది. ఇప్పుడు దాంట్లో కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2 స్పూన్స్ అన్నా లేదా 3 స్పూన్స్ అన్నా వాటర్ పోసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే కరిగించండి. దీనికి కొంచెం లైట్గా మనకి ఇప్పుడు స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదండి, కొంచెం లైట్గా ఇలా తీగ లాగా రావాలి పాకం అనేది. అలా వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఈ లోపు మనకి రైస్ కూడా ప్రెషర్ పోయింది చూడండి. రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్తో వండుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, పెసరపప్పు కూడా మరీ మనకి మెత్తగా అయిపోకుండా ఇత్తులుగా అలా ఉంది. ఇలా ఉంటే బాగుంటుందండి. కొంచెం రైస్ అలా ఉండి కొంచెం పెసరపప్పు కూడా మంచిగానే ఉడికిపోయింది. బట్ మనం ఇలా వేపుకోవటం వల్ల పెసరపప్పు అనేది స్మాష్ అయిపోకుండా ఇలా వస్తుంది. వేపుకునే సీక్రెట్ అందుకే వేపుకుంటారు చాలా మంది. సో ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా షుగర్ సిరప్ వేసుకున్నాం కదండి, అదనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఎక్కడన్నా బెల్లంలో ఇసుకున్నా లేకపోతే రాళ్ళున్నా వచ్చేస్తాయి కాబట్టి ఇలా అయితే కరిగి మనం వేసిన సిరప్ ని ఆ రైస్ కి అయితే బాగా పట్టించాలండి. అంటే మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలా 1 సెకండ్ అయితే అలా మిక్స్ చేసేసుకోండి తిప్పుకుంటూ. అలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అయితే ఉడికించండి. ఎందుకంటే మనము రైస్ వేసిన తర్వాత కొంచెం ఉడికిస్తే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఒకసారి అయితే ఉడికించుకోండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. అంటే కొంచెం దగ్గర పడాలి, ఎందుకంటే మనం షుగర్ సిరప్ వేసాం కదా, కొంచెం జావగా ఉంటుందండి అలా. సో కొంచెం దగ్గర పడిద్దాం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా అస్సలు పెట్టకండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్మాష్ చేసుకుంటూ అయితే తిప్పుకుంటూ ఉండండి. కొంతమంది ఇంకా మెత్తగా చేసుకుంటారండి. అలా మెత్తగా చేసుకున్నా బాగుంటుంది, బట్ పొంగల్ బాగుంటుందండి పాలు వేసింది. బట్ ఇలా చక్కెర పొంగల్ అంటే ఇలా కొంచెం పొలుగ్గా ఉంటేనే బాగుంటుంది. అలా అని మరీ గట్టిగా ఉండదు ఇది. సో ఇప్పుడు చూసారా అండి, మనకు కొంచెం బబుల్స్ వస్తుంది కదా, అలా బబుల్స్ వస్తున్నప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే గీ వేసుకోండి. నేనైతే కరెక్ట్గా ఒక 4 స్పూన్స్ గీ అయితే వేసుకున్నానండి. మీకు కనుక గీ ఎక్కువ నచ్చినట్టయితే ఒక 1/2 కప్ అయితే వేసుకోండి. చక్కెర పొంగల్ అంటే అసలు గీ అండ్ షుగరే అండి. ఇవి కరెక్ట్గా ఉంటేనే చక్కెర పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది. అలా అయితే నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నానండి. మనకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే ఇంకా మనకు కరెక్ట్గా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే. ఎందుకంటే ఈవినింగ్ వరకు ఇదే మంచి టేస్ట్ ఇచ్చే జీడిపప్పు ఎండు కొబ్బరి అండి. ఖచ్చితంగా ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుండదు. సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసుకున్నానండి. ఈ చక్కెర పొంగల్కి గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, అందుకే నేను ఇక్కడ గీ వేసుకున్నాను ఎక్కువ. సో గీ కొంచెం అలా హీట్ అయిన తర్వాత గుప్పడి ఎండు కొబ్బరి అండ్ గుప్పడి అయితే జీడిపప్పు వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను.
చూసారా అండి, ఇలా అయితే మంచి కలర్ రానివ్వండి. మరి ఎక్కువ మాడినట్టు చేసినా కూడా అంత మంచిగా ఉండదు. ఇప్పుడైతే మనం వేసిన ఈ పదార్థాలన్నీ చక్కెర పొంగల్లో రెడీగా పెట్టేసుకున్నాం కదండి. ఆ చక్కెర పొంగల్లో వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మనం గీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఆ గీ అనేది రైస్కి మంచిగా పట్టించండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పేసుకొని, సో ఇలా చేసుకుంటే చక్కెర పొంగల్ అనేది నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. ఈ చక్కెర పొంగల్ అనేది మనకి 3 days నిల్వ కూడా ఉంటుందండి, నేను చూపించినట్టు చేసుకుంటే. సో ఈ చక్కెర పొంగల్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. నేను పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ట్రెడిషనల్ స్వీట్ చక్కెర పొంగల్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.